శ్రీగురుభ్యో నమః. సూర్యాస్ టీవీ ప్రేక్షకులకి భగవద్ బంధువులకి నమస్కారం. ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశుల విషయంకి వస్తే తేదీ 5/1/2024 శుక్రవారం. స్వస్తిశ్రీ చాంద్రమానేన శోభకృతు నామ సంవత్సరం మార్గశీర్ష మాసం దక్షిణాయనం హేమంత ఋతు నవమి శుక్రవారం. నవమి రాత్రి 7:49 వరకు కలదు. చిత్తా నక్షత్రం సాయంత్రం 4:45 వరకు కలదు. ఉదయం దుర్ముహూర్తం 8:47 నుంచి 9:31 వరకు కలదు. పగల దుర్ముహూర్తం 12:27 గాయతు 1:11 వరకు కలదు. రాత్రి గల దుర్ముహూర్తం వర్జం 10:43 నుంచి 12:23 వరకు కలదు. సూర్యోదయం 6:36, సూర్యాస్తమయం 5:35. ఇది ఇలాగా ఉంటే ద్వాదశ రాశుల విషయంకి వస్తే ద్వాదశ రాశుల విషయం తెలియజేసే ముందు ఒక విషయం, ముఖ్యంగా ఎవరైనా జ్యోతిష్య వాస్తు సమస్యలు ఉన్నప్పటికీ కూడా గృహముల యందు ఏదైనా సరే సమస్యలు ఉంటాయి. కొన్ని విద్య, ఉద్యోగ, వ్యాపార, సంతాన, దాంపత్య విషయాల్లో సమస్యలు ఉన్నా సరే, జ్యోతిష్య ఫలాలు తెలుసుకోవాలన్నా, జన్మ నక్షత్రం తెలుసుకోవాలన్నా, అలాగనే వివాహ పొంతనలు ఎలాగుంటాయన్నది కూడా తెలుసుకోవాలన్నా ఉచితంగా తెలియజేయగలం. కింది నెంబర్ సంప్రదించగలం. ఇక ద్వాదశ రాశుల విషయంకి వస్తే ఈరోజు మేషరాశి అశ్విని నక్షత్రం సాధన తారాయుక్తం. శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే ఫలితం తప్పకుండా లభిస్తుంది. అనుకున్న పనులను సాధిస్తారు. దిగ్విజయం పొందగలరు. భరణీ నక్షత్రం వారికి మానసిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. అవి సమస్యపోవడానికి గాను వీరు ఈరోజు నవగ్రహ ప్రదక్షిణ చేసుకుని ఆదిత్య హృదయం చదువుకుంటే ఎంతో యోగ్యతగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సజావుగా సాగే ఆస్కారాలు కలవు. కృతికా నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం. మిత్రులు సంఘీభావంతో ఏదైనా నూతన కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా ఉంటాయి. విద్యార్థులకి ఉత్తీర్ణతా ఫలం లభించే అవకాశం ఎంతైనా ఉంది. వృషభ రాశి కృతికా నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం. మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా కూడా ఉండే ఆస్కారాలు ఎక్కువ శాతం కలదు. రోహిణీ నక్షత్రం వారికి పరమమిత్రతారాయుక్తం. అత్యంత యోగ్యదాయకం. దూర ప్రయాణాలు లాభిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. అలాగే విదేశీ విద్యా, ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వచ్చే రోజుని కూడా చెప్పవచ్చు. మృగశిర నక్షత్రం వారికి జన్మతారాయుక్తం. కాస్త ఒడిదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి గాను ఈరోజు శివ పంచాక్షరి చేసుకుని ఆదిత్య హృదయం చదువుకుంటే యోగ్యతగా ఉంటుంది. అన్ని శుభాలు జరిగే అవకాశం కూడా కలదు. మిథున రాశి మృగశిర నక్షత్రం వారికి జన్మతారాయుక్తం. కాస్త ఒడిదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆదిత్య హృదయం చదువుకుంటే యోగ్యతగా ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం వారికి చాలా మంచి యోగ్యమైన రోజు. సంపత్తారాయుక్తం. ధన మూలకంగా లాభాల బాటలో పడతారు. బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. అలాగే విద్యార్థులకైనా, కార్మికులకు, కర్షకులకి కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు. పునర్వసు నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి. ఆర్థికపరమైన సమస్యలు ఉంటాయి. కుటుంబంలో కలతలు, చిక్కులు, చికాకులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను రావి చెట్టు, వేప చెట్టుకి ప్రదక్షిణ చేసుకుని అలాగే గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే యోగ్యతగా ఉంటుంది. కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం వారికి మానసిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. అయితే ఈరోజు గోవుకి ఏదైనా ఆహారం సమర్పించి అలాగనే రావి చెట్టు, వేప చెట్టుకి ప్రదక్షిణ చేస్తే యోగ్యతగా ఉండే అవకాశం కలదు. పుష్యమే నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులను సాధిస్తారు. బంధుమిత్రుల సహాయం పొందుతారు. విదేశీయాలు వెళ్ళవలసిన వారికి అనుకూలత సంతరించుకుంటారు. ఆశ్లేష నక్షత్రం వారికి మానసిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. దూర ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవాలను. వీరు ఈరోజు విష్ణు సహస్రనామం జపిస్తే యోగ్యతగా ఉంటుంది. సింహరాశి మఖా నక్షత్రం సాధన తారాయుక్తం. శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం తప్పకుండా లభిస్తుంది. అనుకున్న పనులన్నీ సజావుగా సాగే అవకాశం, ఆస్కారాలు కలవు. పుబ్బా నక్షత్రం వారికి మానసిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. కనుకనే వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శైవ క్షేత్రం, ఏదైనా దేవాలయం దర్శనం చేసుకుంటే యోగ్యతగా ఉంటుంది. ఉత్తరా నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం. మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా కూడా ఉండే అవకాశాలు కలవు.
కన్యా రాశి ఉత్తరా నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం, మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. అవి జయం పొందే దిశగా ఉండే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. హస్తా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం, అనుకున్న పనులని సజావుగా సాగుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు. కృతా నక్షత్రం వారికి జన్మతారాయుక్తం, కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికి కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆదిత్య హృదయం చదువుకుంటే యోగ్యతగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా సాధించే అవకాశం కూడా కలదు. తులారాశి చితా నక్షత్రం వారికి జన్మతారాయుక్తం, కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికి కూడా సమస్య పోవాలంటే శివ పంచాక్షరి జపించుకోవడం యోగ్యతగా ఉంటుంది. స్వాతి నక్షత్రం వారికి సంపత్తారాయుక్తం, ధన మూలకంగా లాభాల బాటల పడతారు. బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశం ఎంతైనా ఉంది. విశాఖ నక్షత్రం వారికి మానసిక ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను గోవుకి ఏదైనా ఆహారం సమర్పించి లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటే యోగ్యతగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవడానికి ఆస్కారాలు కూడా కలవు. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం వారికి మానసిక ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో సమస్యలు ఉంటాయి. జాయింట్ వ్యాపారస్తులకు కాస్త మాట పట్టింపులు పడే అవకాశం కూడా కలదు. వీరు రావి చెట్టుకి ప్రదక్షిణ చేసుకుని అలాగే లలిత సహస్రనామ పారాయణం లేదంటే కనకదారా స్తోత్రం చదువుకుంటే యోగ్యతగా ఉండే అవకాశం ఎంతైనా కలదు. అనురాధ నక్షత్రం వారికి క్షేమంగా ఉంటుంది, లాభదాయకంగా ఉంటుంది. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఆస్కారాలు కూడా కలవు. జ్యేష్ఠ నక్షత్రం వారికి మానసికమైన ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది. వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధాభక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది. వీరు ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకొని ఏదైనా గోవుకి ఆహారం సమర్పిస్తే అంతా యోగ్యతగా ఉండే అవకాశం కలదు. ధనుస్సు రాశి మూలా నక్షత్రం వారికి సాధనతారాయత్వం, శ్రమపడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం ఎంతైనా ఉంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి. కనుకనే నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమం. అలా చేస్తే ఉత్తమ ఫలితాలు లభించే అవకాశం కూడా మెండుగా ఉన్నాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం, మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగస్తులకి సహ ఉద్యోగస్తుల యొక్క సహకారం పొందుతారు. పై అధికారుల వల్ల మన్ననలు పొందుతారు. అనుకూల స్థలాలకి ట్రాన్స్ఫర్లు పొందే అవకాశం కూడా కలదు. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం, మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా కూడా ఉండే ఆస్కారాలు మెండుగా ఉన్నాయి. శ్రవణ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం, అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపార విహార యాత్రలకి కలిసి వచ్చే రోజున కూడా చెప్పవచ్చును. ధనిష్ట నక్షత్రం వారికి జన్మతారాయుక్తం, కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆదిత్య హృదయం చదువుకుంటే యోగ్యతగా ఉండే అవకాశం ఎంతైనా ఉంది. కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి జన్మతారాయుక్తం, కాస్త ఒడిదొడుకులు ఉన్నా సరే సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆదిత్య హృదయం చదువుకోవడం యోగ్యత. శతవిష నక్షత్రం వారికి పట్టిందల్లా బంగారం, ధన మూలకంగా లాభాల బాటలు పడతారు. బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చేది కూడా చెప్పవచ్చు. పూర్వభాద్ర నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు, కుటుంబంలో కలతలు, చిక్కులు చికాకులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసుకుని గోవుకి ఆహారం సమర్పించి వైష్ణవ దేవాలయం సందర్శిస్తే యోగదాయకంగా ఉంటుంది. మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు, కుటుంబంలో కలతలు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను గోవుకి సేవ చేసుకొని అలాగే రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేస్తే యోగ్యతగా ఉండే అవకాశం ఎంతైనా ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అయ్యే ఆస్కారాలు కూడా కలవు. రేవతి నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యరీత్యా శ్రద్ధ తీసుకోవాలను. ఆహార నియమావళి సకాలంలో పూర్తి చేయవలను. అలా చేసి విష్ణు సహస్రనామం చేస్తే యోగదాయకంగా ఉండే ఆస్కారాలు ఎంతైనా ఉన్నాయి. అయితే ఈరోజు ఇలాగ ద్వాదశ రాశుల విషయం తెలుసుకున్నారు. అలాగనే
ఎవరికైనా సరే ఎటువంటి సమస్య ఉన్నా సరే క్రింది నెంబర్కి సంప్రదించగలరు, పూర్తిగా ఉచితంగా తెలియపరచగలరు. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.